మొదటి చరణంలో ఏంటంటే నరహరి నామము నాలుక నిండగా పరమకన్య కూడా పల్లయ్యేలా అంటే నీ నాలుక మీద పరమాత్మ ఉన్నాడు. నాలుక దాన్ని సహాయం తీసుకోకుండా పరం అడగడండి ఇంకో ఎవరికి వెళ్ళి నాకు అది చెప్పండి ఇది చెప్పండి అని అడగాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి పద్ధతి అంటే జ్ఞానం పొందే స్థితిలో నువ్వు పరమాత్మని నామం చేస్తున్నావు అంటున్నావు కదా అమ్మా, నామం చేస్తున్నావు కదా, ఆ నామం చేయడం ఇదే పద్ధతి. మొదట నామం చెయ్యాలి, చెయ్యి. గుడ్. అది కానీ తర్వాత చేయించాలి. అది చేయడానికి నీకు ఇష్టం ఎప్పుడు వస్తుంది, నామం చేయటం నేను ఇష్టం ఎప్పుడు వస్తుంది, అర్హతని ఎప్పుడు వస్తుంది అంటే చిరపుణ్యములది జీవరక్షేది. అంటే ఎన్నో పూర్వ జన్మలో నీ చేస్తున్న పుణ్యకారకం సాధన అవన్నీ నీకు ఈ భగవంతుని నామం చెప్పడానికి చేయడం అర్హుడు అవుతావు. ఆ విధంగా చెప్పండి మొదటి చేసి. తర్వాత జీవుడే శివుడు ఎప్పుడు ముందరగాడు తెలుసుకున్న తర్వాత అది మళ్ళా తర్వాత అర్థం పోతుంది. ఓకే, అయితే అయిపోయిన తర్వాత దానికి సహాయపడి ఏమిటంటే గతి జన్మల్లో నీకు చేసుకున్న పాపపుణ్యాలు నీకు రక్షణగా వచ్చి నువ్వు పరమాత్మ పొందుతుంది. అప్పుడు నువ్వు ఒక్కసారి నోటి తిందా అని పరిపాలిస్తే నిన్ను వచ్చి రక్షిస్తాడు. ఒకటి రెండో తాండకి వచ్చేప్పటికి నోటితో అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మన మనసులోకి వచ్చాడు. అంటే మనం భగవంతుని 3 వాళ్ళుగా తెలుసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి స్థూల శరీరంతో చేసేది మొదటిది. రెండోది అర్థమైందా? మీకు అర్థమవుతున్నదా? నామం ఎప్పుడు నాలుకతోటి అనుకుంటూ అంటాం కదా, ఈ శరీరంతో పలికేది నామము మొదట. అది మొదట స్టేజ్, మొదట నామం అనుకో. అందుకే మీకు అందరికీ మొదట గురువులు నామమే ఉపదేస్తారు, డైరెక్ట్గా బ్రహ్మజ్ఞానం చెప్పరు. అర్థమైందా? అందుకే మారుతూ, అందుకే ఎల్కేజీకి ఒక టీచర్ ఉంటుంది, ఎంకామ్కి ఇంకో టీచర్ ఉంటుంది, ఒకే టీచర్ చెప్పరు. అలాగే గురువులు కూడా మారుతారు. ఇక్కడ చెప్పండి. తర్వాత రెండో స్థితి సూక్ష్మ శరీరం, మనస్సు. స్థూలం అయిపోయింది. సూక్ష్మంలోకి వచ్చేప్పటికి మనసులోనే మాధవుడు ఉండగా, అంటే మనం ఎక్కడున్నాడు పరమాత్మ మన మనసులో ఉన్నాడు. ఎందుకని భగవద్గీతలో కృష్ణ చెప్పేది ఏంటంటే నీ శరీరంలో అంతా కూడా నీ మనసు నేను మనసు అయి ఉన్నాను కాబట్టి మనసులోనే మాధవుడు ఉండగా వెనుకొని ఎక్కచో వెతుకులేని బయటికి వెతుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నువ్వు వెతుక్కోవాల్సింది నీ లోపల. కాబట్టి నామమంతో చేయి. రెండో దానికి వచ్చేప్పటికి నీ లోపల పరమాత్మ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. రెండో స్థితి అక్కడ చెప్తాను. ఇది చేయడానికి ఒక రహస్యం చెప్పాడు. మనతో ఉన్న వాతావరణం తెలుసుకోవడానికి ఒక్కొక్క ఆధార స్థానంలో ఉంది. మొదలు గుహ్యస్థానం, ఒక్కొక్క కొన పైన ఉదాహరణ ఇక్కడ ఉంది సహస్రారంలో. కాబట్టి నువ్వు మానవ జన్మకు వచ్చిన తర్వాత మనసుతో మాధవుని తెలుసుకోవాలంటే, మనతో ఉన్న వాళ్ళని తెలుసుకోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే నీలో ఈ కింద ఉన్న పదార్థాల నుంచి ఆధారస్థానం నుంచి అంటే ఇక్కడ నువ్వు పుట్టినప్పుడు నీ యొక్క జీవత్వంతో ఆధారస్థానంలో ఉన్నావు. దైవత్వంతో సహస్రారం. సో నీ ప్రయత్నం ద్వారా నీవు మనసు ద్వారా పైకి వెళ్ళాలంటే అనుకోకుండా మనం అన్నీ చేస్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, అక్కడ చేస్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం అన్నీ. అంటే దానివల్ల ఫలితం కొద్ది మాత్రమే జరుగుతుంది. పూర్తి జన్మ లాభం పొందాలనుకుంటే మనం చేయవలసిన రహస్యం ఇది. కాబట్టి అలా కనుక ఎవరైతే ప్రయత్నం చేసి తన ఈ కొనకి ఆ కొనని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడికి తను వచ్చి రక్షిస్తాడని చెప్తాం. తనుతో రక్షించు తలచిన నువ్వు తలుచుకుంటే నిన్ను వచ్చి రక్షించాలి అంటే అప్పుడు కానీ ఆయన నీకు దొరికే ఒక అది లేదు. దయచేసి మనం నామం చేస్తున్నాం, కొంతవరకే వెళ్తున్నాం.
అందుకని నామం చేస్తున్నంతసేపు నీవు నామమే చేస్తున్నావా లేక మనసు ఎక్కడ ఒక్కసారి ఆలోచించాను. మాల తిప్పుతూ ఉంటాం, ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఇంటి మీద పొయ్యి మీద ఉన్న గియ్యి మీద లేకపోతే దాని మీద ఎక్కడ ఉంటుంది? పోయిందా? కావాలి పరమాత్మ పొందాలనుకుంటే నీ మనసు కావాలి. అందుకోసం 2 మాటలు తెచ్చాను. ఆయన మార్గంలో మనసులో ఉన్న మాధవుడు తెలియాలంటే నీవు చేయాల్సిన విధం యోగవారి ప్రయత్నం ఏమిటంటే కింద నుంచి పైకి తీసుకెళ్ళారు. అంటే 6 చక్రాల నుంచి ఉన్నావు లోపలనే. ఆ 6 చక్రాలను దాటి నువ్వు పరమాత్మ స్థానంలోకి వెళ్ళడం చేస్తే అప్పుడు వచ్చి రక్షిస్తాడు. మొదట్లో చెప్పాలా? మొదల్లో కావాలి అనవసరం. అసలు ఇంకా పరం గురించి అడగక్కర్లే, నామం చేసుకోమన్నారు మొదట్లో. మరి రెండో చరణం 3వ చరణం ఎందుకు చెప్పాడు ఆయన? అక్కడితో ఆగదు, ఇంకా ఉంది రైలు ప్రయాణం. ఒక స్టేషన్కే వచ్చావు నువ్వు, ఇంకా చివరి స్టేషన్ దాకా ఢిల్లీ దాకా వెళ్ళాలంటే మధ్యలో బోల్డ్ స్టేషన్ దాకా నామం కాకుండా ఇంకా మనసుతోటి కూడా ఈ సాధన లేదు. అంటే మనం ఎప్పుడు మన భ్రమలలోనే అంటే మనసు ఆలోచనతో పడిపోతున్నాము, కర్మలు చేస్తున్నాము. ఇది కరెక్ట్ కాదు. దానికి ఏం చెప్పడం, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అతడే, తెరువు అది. అంటే ఆ లోపల ఉన్న పరమాత్మే దేవుడు, నిజమైన దేవుడు. ఏ దేవుడు పేరుతో కొలువు, ఆయన ఉన్న ఒకడే. ఆయన అందరిలోనూ ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు, నాలో కూడా ఉన్నాను. ఆయన్ని తెలుసుకో. అది నీ ధర్మం. మానవ జన్మకు వచ్చిన తర్వాత మన కర్తవ్యం అది. అది తెలుసుకుంటే కనుక ఏం జరుగుతుందంటే తాను వచ్చి తాను కాపాడి మనం అర్థిస్తాడు. అనగా మళ్ళీ మనం మానవ జన్మకి ఇంకో జన్మ రాకుండా మన అందరం కూడా జన్మార్థం రాహిత్యాన్ని పొందాలని అవకాశం ఉందని తెలుసుకున్నారు. ఆ విధంగా ముందు అందరూ కూడా చేశారు. మనకి కూడా ఆ విధం అందించబడింది సద్గురు రమణాచార్య చంద్రాల వల్ల. కాబట్టి ఆ మార్గంలో ముందుకు వెళదాం, మనం తెలుసుకుందాం, మనలో ఉన్న పరమాత్మని తెలుసుకుందాం. ఆ విధంగా ఉద్ధరింపబడదాం. మన ఈ మానవ జన్మకు వచ్చిన అర్థం ఏమిటి, సాధించవలసింది ఏంటి, అది తెలుసుకొని ప్రయత్నం చేద్దామని ఆయన చెప్తున్నాడు. ఇందాక నుంచి 3 గుణాలు అడ్డం ఉన్నాయని చెప్తున్నారు కదా. దాని తర్వాత స్థితి ఇది మనం చేయొచ్చు. అవన్నీ 3 ఉన్నాయి గుణాలు, దాన్ని తీయలేదు. ఎందుకంటే అది మనతో పాటు పుట్టాయి, మనతో పాటు పోతాయి. కాబట్టి ఎవరు తీసేయలేరు. దాన్ని నియంత్రణ మాత్రమే మనం చేయగలం. దానికి మార్గం ఏంటంటే మొదటిగా నామం, రెండోది మనసులో పరమాత్మ ఉన్నాను తెలుసుకుని ఆయనలో కలవడానికి మన ఆధారస్థానం జీవత్వం నుంచి దైవత్వంలోకి వెళ్ళటానికి ప్రయత్నించటం రెండో మార్గం. అలా ఎప్పుడైతే మనం చేస్తున్నామో దగ్గర ఉన్న పరమాత్మని అనుకరించి గురు రూపంలో మనం ఉద్ధరిస్తాడు. ఆ విధంగా మనం మన జీవితాన్ని సఫలం చేసుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. మాట చెప్పేది జపాలు చేసాం, మళ్ళీ మేము మానవుల్లాగానే పుడతామండి, మాకు గ్యారంటీ ఉంది. మానవుల్లాగానే పుడతామండి. మాకు అయినా అసలు జన్మ లేకుండా ఎందుకు చేసుకోవాలండి, మళ్ళీ పుడతాం కదా. ఏమనుకున్నామంటే మనం ఒక పెద్ద మూట భగవంతుడి దగ్గర దాచుకుని వచ్చాము, మళ్ళీ మనకి మనిషి జన్మ వస్తుందని ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ పుడతాం. చాలామంది చెప్తూ ఉంటారు కదా, నువ్వు పుణ్యం చేస్తే మనిషిలాగా పుడతామని. ఏం చెప్పక చస్తారా, లేకపోతే వించవం కదా, మనం పుణ్యం చేయం కదా. పాపిష్ట వాళ్ళలాగానే బతకటానికి నిర్ణయించుకుంటాం. సత్వగుణం ఉన్న వాళ్ళు అదే గతి, రజోగుణం వాళ్ళు అదే, తమో గుణం వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవడికి వాడు సెల్ఫ్, నా దేహమే, నాకు ఒంట్లో బాగుండలేదు, నాకు ఓపిక లేదు, నాకు చేత కాదు, నా వల్ల కాదు. ఇవి 3 మనం బాగా కంటోపాఠం. నాకు ఒంట్లో బాగుండదు, నాకు చేత కాదు, నాకు టైము లేదు, నాకు కష్టాలు, అందుకని నేను భగవంతుని సాధించలేకపోతున్నాను. లేదా ఇంకెవరో అడ్డం, ఓ తల్లో ఒక తండ్రో ఇంకెవడో బీరకాయ పీచు, లేకపోతే నా కూతురికి పెళ్లి కాకుండా ఉండిపోయిందనో, నా కొడుకు, ఈ వంకలు పెట్టుకుని ఒకసారి పెద్ద పెద్ద జీవిత చరిత్రలు కనుక చూసిస్తే మరి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల్ని అడ్డం పెట్టుకుని బ్రహ్మజ్ఞానం సాధించలేదా, లేకపోతే భార్యల్ని అడ్డం పెట్టుకుని బ్రహ్మజ్ఞానం సాధించలేదా? తుకారాం మరి భార్యను పక్కకు పెట్టుకుని సాధించాడు.
శంకరాచార్యుడు తల్లి బతిమాలుతుంది కాళ్ళు పట్టుకుని, ఉండరా బాబు నువ్వు ఒక్కడివే నాకు. వెళ్ళాడా లేదా? జ్ఞానాని కోసం వెళ్ళాడా? సో దయచేసి గుర్తు పెట్టుకోండి, ఎవ్వరూ మాకు మేము జ్ఞానం సంపాదించడానికి వీళ్ళు అడ్డుగా ఉన్నారని ఎవడైతే చెబుతున్నాడో వాళ్ళంతా కూడా దొంగలమే. అలా చెప్పిన వాళ్ళంతా దొంగలే. మేము చెప్పినా మేము కూడా అదే. ఎవరు ఈ జ్ఞానంకి అడ్డం రారు నువ్వు నిజంగా నిర్ణయించుకుంటే. ఈవెన్ భర్త అడ్డం రాడు భార్యకి, భార్యకి భర్త కూడా అడ్డం రాడు, భర్తకి భార్య కూడా అడ్డం రాదు నువ్వు నిర్ణయించుకుంటే. నిర్ణయం నీ లోపంలో ఉంది తప్పితే ఇంకా వేరే ఏం కాదు. అర్థమైందా? అలాగే చూడండి, ఇంకా చాలామంది కూడా మరి రాముడు దశరథుడు వద్దురా పోకన్నాడు, వెళ్ళాడా లేదా? మరి అక్కడ తల్లిదండ్రులు సేవ చేయటం ముఖ్యమే. తల్లులు ముగ్గురు పట్టి ఏడ్చారు అక్కడ, మేము అనాథలైపోతున్నాం అంటారు. మరి ఆగాడా? తన కర్తవ్యం ఏంటో తెలుసుకున్నాడు, ఆ కర్తవ్యం కోసం వెళ్ళాడు. అందుకే రాముడు ఈరోజు ఇలా గుడి కట్టుకుని పూజింపబడుతున్నాడు. మా అమ్మకి సేవ చేయాలంటే అబ్బో నేను రాలేను ఈ జ్ఞానానికి, పౌర్ణానికి ఎందుకు రాలేదంటే అబ్బో మా అమ్మకి అయితే మా ఆయన ఒప్పుకోవట్లేదండి రాలేకపోతున్నాను. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసులోనే మాధవుడు ఉన్నాడు, మార్గం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. పని ఆయన చేస్తాడు, నీ అడ్డంకులు తొలగే పని నీ నిర్ణయంలో లోపం అక్కడ పంపించు అని కోరుకో, మార్గం అదే దొరుకుతుంది. సో కాబట్టి ప్రహ్లాదుడు చేయలేదా? తండ్రిని పక్కన పెట్టలేదా? ఎందుకు చేశాడు మరి? ప్రహ్లాదుడు తండ్రి అడ్డం కాదా? ఎంత చేసినా వాడు ఆగాడా? వెరీ గుడ్, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంకా నేను కొన్ని నాకు గుర్తుకు రావట్లే ఎగ్జాంపుల్స్. మరి వివేకానందుడికి తండ్రి చచ్చిపోతాడు. తండ్రి చచ్చిపోయి ఆస్తి అంతా కూడా దాయాదులు కాజేస్తారు. ఆ దాయాదులంతా ఆయన ఆస్తి అంతా తీసేసుకుంటారు. తినటానికి కూడా సరిగా లేని పరిస్థితి. రామకృష్ణ పరమహంస ఏమో ఈయన దగ్గరికి రాగానే వివేకానందుడు, ఒరే నువ్వు జ్ఞానం నేర్చుకోవటానికి తగిన వ్యక్తివిరా, నువ్వు సన్యాసం తీసుకో అంటాడు. ఎట్లా సన్యాసం తీసుకుంటానండి, నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి తిండి లేదు, తండ్రికి తల్లి అనాథ అయిపోయింది, భర్త జరిగిపోయాడు, ఆస్తి అంతా అందరూ ఎత్తుకుపోయారు, నేను ఎట్లా బతకాలి? వాళ్ళ సంగతి వద్దా? నువ్వు సన్యాసం అంటున్నావు, ఏం చేస్తావు? చాలా గోల్డ్ బరువులు ఉన్నాయండి, కష్టాలు ఉన్నాయి, ఎప్పుడు చేస్తావు? నీ కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత సాధన చేస్తావా? మనం చేయగలమా? అప్పుడు ఏమంటా నాకు చేత కావట్లేదండి, ఈ వయసులో నేనేం చేస్తాను? యవ్వనంలో ఉన్నప్పుడేమో ఏ తిండి ఆపుకోలేవు, ఏ విశేషాన్ని ఆపుకోలేవు, ఏ బంధాన్ని వదులుకోవడానికి ఇష్టపడవు. బాల్యంలో ఉన్నప్పుడు బాల్య చాపల్యం. ఆ పసిపిల్లాడికి ఎందుకండి ఈ యుగం అంతా నేర్పిస్తారు, వాడినంతా చెడగొడుతున్నారు మీరు. ఈ జ్ఞానం అంతా వాడికి చెప్పద్దు, ఇప్పుడే సమయం కాదు, చదువుకోనియండి, ఉద్యోగం చేయనియండి. అప్పుడు పోనీ వృద్ధులు నేర్చుకుంటారా? మహాపాపిష్టి వాళ్ళు వృద్ధులే. అలా అన్నాను, మేము కూడా వృద్ధులమే నేను చెప్తున్నాను. మహాపాపిష్టి వాళ్ళు ఎవరు అంటే వృద్ధులు. డబ్బు బాగా దాచుకోవాలి, సుఖంగా ఉంచుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు, మూట కట్టాలి, తాళం వేయాలి, టీవీ చూడాలి, ఇన్ని గోళీలు టీవీ చూడాలి, అనవసరమైన వ్యర్థ కాలక్షేపం చేయాలి. ఇది వృద్ధులు చేస్తున్నటువంటి పని. సరే, ఇంతకీ నేను సైడ్ ట్రాక్ అయ్యాను. ఏ విషయం చెప్తున్నాను? నేను ఏదో విషయం చెప్తున్నాను. సన్యాసం, అదే అంటే జ్ఞానం నేర్చుకునే విషయంలో చాలామంది ఇట్లా చెబుతూ ఉంటారు. వివేకానందుడు ఆయన అదుర్దా అయింది, ఇది ఎట్లా కొట్లా అందరికీ మంచి మార్గం నేర్పాలని ఈ జ్ఞానులందరికీ ఏదో ఓ దొరద ఉంటుంది, గజ్జి ఉంటుంది. ఇప్పుడు ఆ గజ్జి ఎక్కువయ్యే మేము కూడా ఇక్కడ ఇంత దూరం వచ్చింది. గజ్జి ఎక్కువైతే దూరం వస్తాం అనమాట. అక్కడ చాలక ఇంకా ఇక్కడ అక్కడున్న భారం మాకు చాలక ఇక్కడ దాకా కొత్తగా గోకించుకోవడానికి వచ్చాం అనమాట. ఎందుకంటే ఒక గజ్జి ఉంటుంది అనమాట, జ్ఞానులందరికీ గజ్జి. ఆ గజ్జి వల్లే వాళ్ళకి క్యాన్సర్లు, రోగాలు అవన్నీ చివరికి. ఆ గజ్జి ఎందుకు వస్తుందో తర్వాత చెప్తా. జ్ఞానులు కూడా కష్టపడతారు, వాళ్ళకు కూడా కాళ్ళు చేతులు పడిపోతాయి, వాళ్ళకు కూడా పెరాలసిస్ అన్నీ వస్తాయి. వాళ్ళకు కూడా ఎందుకు వస్తాయో తర్వాత చెప్తా. వాళ్ళకి ఆ గజ్జి, ఆ బాధలు ఎందుకు వస్తాయో తర్వాత చెప్తా. సరే, ఇంతకీ ఏంటంటే మనకు ఒక అలవాటు, వాడడ్డం ఉన్నాడు, వీడడ్డం ఉన్నాడు, ఈవిడడ్డం ఉంది, కొడుకు అడ్డం ఉన్నాడు, కూతురు అడ్డం ఉన్నాడు, అందుకని ఈ మార్గంలోకి రాలేకపోతున్నాము మేము అని అందరూ చెప్తారు. సరే, దీనికి నేను ఒక చిన్న, అదంతా ఉత్తిది అబద్ధం అనే కథ ఒక చిన్నది చెప్తాను. ఎవరిదో కాదు, రాఘవేంద్ర స్వామి మంత్రాలయం కథ. రాఘవేంద్ర స్వామికి కూడా ఒక గురువు ఉండేవాడు.
రాఘవేంద్ర స్వామి గురించి విన్నారు కదా, మంత్రాలయం అంతా అందరూ వెళ్ళి రోజు వెళ్ళి మొక్కుతాం కదా. మనం మొక్కటం వరకే, కానీ వాళ్ళలాగా అవటానికి ఇష్టపడం. ఎందుకంటే మేము అల్పులం, అదొక సాకు మనకి. వాళ్ళు పాపం అలాంటి శరీరమే ఉంది, వాళ్ళు ఆ శరీరం వల్ల కష్టపడుతున్నారే. కానీ వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసి పరోపకారార్థం ఇదం శరీరం అని తెలుసుకున్నారు కాబట్టి నానా గడ్డి గరిచారు. మనం ఏంటంటే గడ్డి తినట్లేదని గడ్డి తింటున్నాం, వాళ్ళు గడ్డి తింటున్నాం అనుకుని బంగారం తిని ఒక అమరులులాగా అమరత్వాన్ని పొంది ఈ విధంగా వాళ్ళు అందరి చేత పూజలు అందుకుంటున్నారు. సరే, రాఘవేంద్ర స్వామి కథ చెప్తాను. అంటే నేను ఎవరు ఈ జ్ఞానానికి మాకు ఇది అడ్డం ఉంది అని ఇంక నుంచి చెబితే గనక ఈ కథ గుర్తు తెచ్చుకోండి, మీకు మీరు ఈ కథ గుర్తు తెచ్చుకోండి. రాఘవేంద్ర స్వామికి ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు దగ్గర ఈయన దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకున్నప్పుడు అతను అవివాహితుడు, వివాహం కాల. ఆయన ఏమన్నాడంటే, గురుగారు ఈ జ్ఞానం చాలా ఇంత గొప్ప జ్ఞానము, నేను ఇంకా నాకు పెళ్ళి అనే లంపటం వద్దు, నేను ఇందులోనే ఉండిపోతాను, మీకు శిష్యుడుగా నన్ను స్వీకరించండి, నీ దగ్గరే నన్ను ఉంచుకొని ఆయన నువ్వేది పెడితే అది తిని నీ దగ్గర పడి ఉంటానని అడిగాడు. అంటే ఆ గురుగారు అన్నాడు, అట్లా కుదరదురా, నీకు పెళ్ళి అనేది ఒక యోగం వచ్చింది, ఆ యోగం నువ్వు కంప్లీట్ అవ్వాలి, అయిన తర్వాత నా దగ్గరికి రాగలవు, ఈ లోపల నీకు కళ్యాణం ఉంది, ఒక కొడుకు పుత్ర సంతానం సంతానం కూడా ఉంది, పొమ్మన్నాడు. వద్దు గురుగారు నీ దగ్గర ఉండనియండి అంటే, లేదు నథింగ్ డూయింగ్, గో అవుట్ అన్నాడు. సరే, వాడు పాపం బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఎవడో తరక మాసిన ఆయన, మా బోటి ఆయన వాడి కుమార్తెను తెచ్చి వీడికి కట్టబెట్టాడు రాఘవేంద్ర స్వామికి. పేదరికం. సరే, వాడు కొద్దిగా అదొరకు బ్రాహ్మలు అత్యంత పేదవాళ్ళే ఉండేవాళ్ళు, ధనహీనులైన వాళ్ళు బ్రాహ్మలే ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆస్తులు రంగులు వేసుకోవటాలు వీళ్ళు కూడా నేర్చుకున్నారు, రకరకాల కళలు బ్రాహ్మలు కూడా చేస్తున్నారు. బ్రాహ్మణత్వం పూర్తిగా కోల్పోయారంటే బ్రహ్మజ్ఞానం ఎవరికీ లేదు కాబట్టి బ్రాహ్మణులు అనటానికి లేదు. సరే, అది తర్వాత సంగతి. సరే, ఈ రాఘవేంద్ర స్వామి ఏం చేశాడంటే, తినటానికి తిండి లేదు, పెళ్ళాం ఒకటి, పెళ్ళాం మరి ఊరుకోదు కదా, అద్దెమ్మని ఇద్దెమ్మని వంటకి అన్ని సరుకులు కావాలని అడుగుతూ ఉంటుంది కాబట్టి వాడికి కాస్త సంగీతం వచ్చు. ఆ సంగీత జ్ఞానంతో పిల్లల్ని నలుగురిని చిట్టాంటి పిల్లల్ని సంగీతం చెప్పడం మొదలుపెట్టాడు. అదొరకు ఎప్పుడు ఫీజు నిర్ణయించేవాడు కాదు. వాడు పప్పు కాయో కూరో దొడ్లో పండిన సొరకాయో తెచ్చిస్తే దాంతో జీవనం గడుపుతూ ఉండేవాడు. సరే, ఆ విధంగా పాపం వాడికి అందరికీ సంగీత పాఠం చెప్పి కొంతమంది డబ్బు రూపేణా, కొంతమంది వస్తువు రూపేణా, కొంతమంది కందిపప్పు పెసరపప్పు, కొంతమంది బియ్యం బస్తానో ఏదో తెచ్చిస్తే ఆ విధంగా భార్యాభర్తలిద్దరూ నెమ్మదిగా పాపరహితమైన జీవితం గడుపుతూ వస్తున్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే అందరికీ ఆనందం కాదండి, పుత్రోదయం, పుత్రోత్సాహం అంటారు. కొడుకు అనగానే అందరికీ వెలిగిపోతారు, సంతోషం. ఇక పండగ చేసుకుంటాం, పుత్రోత్సాహం మేము కూడా చేసాం. మా అబ్బాయి పుట్టినప్పుడు కూడా మేము కూడా బ్రహ్మాండంగా ఆనందపడ్డాం. ఇక్కడే ఉన్నాడు మా అబ్బాయి. అయితే పార్టీలు ఇచ్చుకున్నారు, చక్కగా అందరికీ పిలిచి పేర్లు పెట్టడం అవన్నీ చేశారు. వీళ్ళు కూడా ముద్దుగా ఉయ్యాల్లో వేసుకున్నారు, ముత్తైదువులు అందరూ వచ్చి పేరు పెట్టారు, బ్రహ్మాండంగా నడిచింది. సడన్గా వీడి మీద పిడుగుపడింది. ఏమిటి? గురువుగారు రమ్మని. ఇప్పుడు మీరు కూడా ఓ పెద్ద ఫంక్షన్ నిర్ణయించుకుంటారు, పెద్ద పూజో వ్రతమో నోమో పెట్టుకుంటారు, కాశీ ప్రయాణం పెట్టుకుంటారు. అప్పుడు గురువుగారు, ఏమండి రండి, ఇక్కడ ఫలానా మేము ఇక్కడ నిజామాబాద్లో ప్రోగ్రాం పెడుతున్నాం, మీరు అన్నీ వదిలేసి రమ్మంటారు. అప్పుడు మేము బిజీగా ఉన్నామండి, మేము రాలేం, మేము ఇలా ప్రోగ్రాంలో ఉన్నాం, మేము అక్కడికి వెళుతున్నాం, ఇక్కడికి వస్తున్నాం అని చెప్తారు, రారు. కానీ అక్కడ రాఘవేంద్రుడు అలా చేయలేడు. వాడు సడన్గా రమ్మన్నాడు. ఈ ఆనందంలో ఉన్న టైంలో ఈ గురువు పిలుస్తాడు ఏమిటని అనుకున్నాడు. అయినా సరే గురువు పిలిచాడు కదా అని వెళ్ళాడు. వెళితే వీడి నెత్తిన పెద్ద బాంబు వేశాడు గురువు. నువ్వు ఇప్పుడు సన్యాసం తీసుకోవాలన్నాడు. ఎంత కఠినమైనటువంటి శిక్ష అండి అది. నాకు సమయం అయిపోయింది, నువ్వు పెట్టే తీసుకోవాలి, అందువల్ల నువ్వు సన్యాసం తీసుకో. ఇది బాగానే ఉందయ్యా, నువ్వు ఏం గురువువి, మొన్నటిదాకా పెళ్లి చేసుకోమని నన్ను సావగొట్టావు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లాడిని గంటిని, ఆ పిల్లాడు ఎంత ముద్దుగా ఎంత బాగున్నాడు, వాడిని చూడకుండా నేను ఒక్క పూట కూడా ఉండలేకుండా ఉన్నాను. చంద్రబింబం లాంటి ముఖం వాడిది, వాడిని నవ్వుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా, నేను నా భార్య ఎంతో ఆనందిస్తున్నాము. ఇటువంటి టైంలో నువ్వు సన్యాసం తీసుకోమంటావేమిటి? లాభం లేదు, ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు సన్యాసానికి రావాల్సిందే, నువ్వు నేను చెప్పిన మాట దాటడానికి వీల్లేదన్నాడు. అయ్యా, మరి సన్యాసం తీసుకుంటే నా భార్య గతేం కావాలి? ఆవిడ వివాహం ఇంకా మాకు 5 ఏళ్ళు కూడా కాలేదు, ఆవిడ పాపం పూర్తిగా భార్యగా ఉన్న ఆనందం కూడా పొందలేదు. అటువంటి స్త్రీకి నేను అన్యాయం చేసి ఎట్లా రాగలను అని చెప్పి గురువుని అడుగుతాడు.
అప్పుడు ఆ గురువు అంటాడు, అదంతా నాకు అనవసరం అయ్యా, నా టైం అయిపోయింది, ఈ పీఠం ఖాళీగా ఉండటానికి వీలేదు, నువ్వు వచ్చి నీకు ఒక్కడికే ఈ అర్హత ఉంది, వచ్చి కూర్చోవాల్సింది, నేను చెప్పాల్సిన ఇంకా 2-3 చిన్న చిన్న విద్యలు ఉన్నాయి, అవి నీకు అర్పణ చేసి నేను వెళ్ళిపోవాలి, నా టైం అయిపోయింది, నువ్వు నిర్ణయం తీసుకోవాలి, సన్యాసం ఇప్పుడే సన్యాసం ఇచ్చేస్తున్నానని బలవంతంగా సన్యాసం ఇవ్వబోయినప్పుడు వీడు అడుగుతాడు, అయ్యా పోనీ సరే నువ్వు నాకు సన్యాసం ఇచ్చేసేయి, నా భార్య వచ్చి ఇక్కడ ఈ ఆశ్రమంలో సేవకురాల్లాగా ఉంటుంది, నా భార్యని నా కొడుకుని తెచ్చుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారంతే చాలు, నాకు భార్యాభర్తల సంబంధం ఏమి ఉండదు, వాళ్ళకి అట్లా ఉండని చాలు, నథింగ్ డూయింగ్, వాళ్ళు ఇక్కడికి రావటానికి వీల్లేదని వీడికి సన్యాస దీక్ష గుండు కొట్టించి సన్యాసం ఇప్పించి కాషాయం వేయించేసి వాడి చేత భిక్షాటన చేయించి ఆయన పరలోక ప్రయాణం కట్టేశాడు, వెళ్ళిపోయాడు ఆయన. వీడి పరిస్థితి ఎంత కఠినమైనదో చూడండి. అంటే నేను అనేది ఏంటంటే ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, ఒక్కసారి అందులో ఒకటో వంతన మనం చేస్తున్నామా లేదో తెలుసుకోండి. ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకోండి. సరే అయ్యేటప్పటికి ఆ భార్య సడన్గా మరి భర్త పత్తలేడు, తీరా చూస్తే ఆ నోట గ్రామంలో వ్యాపిస్తాయి కదా, నా భర్త సన్యాసం తీసుకున్నాడని తెలిసిపోయింది. అమ్మాయికి గుండెల్లో రాయి పట్టాయి, పసిపిల్లాడు, ఏం చెయ్యాలి, విపరీతమైన దుఃఖం అనుభవించింది. ఎంత దుఃఖం అంటే ఆవిడకి ఎలా అనిపించిందంటే, నాకు మాత్రం ఈ కొడుకు ఎందుకు, వాడు సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు, నాకు కూడా ఈ కొడుకు వద్దు, నేను కూడా చచ్చిపోతాను, నాకు వద్దు ఈ జీవితం అనుకుని ఆ కుమారుని ఏం చేసింది, వాళ్ళ అక్కకి చుట్టాలకి ఇచ్చేసి బావిలో దూకి. ఆత్మహత్య మహాపాపం. మన శరీరాన్ని మనం బలవంతంగా ఎప్పుడు దాన్ని నశింపజేయడానికి వీల్లేదు. సో ఎప్పుడైతే అట్లా బావిలో దూకేటప్పటికి ఆమెకి పిశాచ జన్మ వచ్చేసింది. అంటే సూక్ష్మ శరీరం, మరి సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం సహజంగా 2 విడిపడాలి. మరణం వచ్చినప్పుడు సహజంగా 2 విడిపోతాయి. కానీ ఇక్కడ బలవంతంగా విడదీసేటప్పటికి సూక్ష్మ శరీరం చెట్టు పుట్టు పట్టుకుని వేలాడాల్సి వచ్చింది. అది దయ్యమై పిశాచమై భర్తకి రోజు ఈ రాఘవేంద్ర స్వామి కనపడటం మొదలుపెట్టింది. నన్ను నువ్వు ఒంటరి చేసి వెళ్ళిపోయావు అని పీడించటం మొదలుపెట్టింది ఆమె వీడిని. సో అప్పుడు రాఘవేంద్ర స్వామికి గురువు చెప్పినటువంటి మంత్ర సహాయంతో ఆమెకి సద్గతులు కల్పించి ఆమె యొక్క ఆమెని కర్మల నుంచి విముక్తి చేసి పిశాచ జన్మ నుంచి విముక్తి చేసి ఆమె యొక్క మరణానికి తగినటువంటి దాన్ని ఏమంటారు ఉత్తర కర్మలన్నీ చేసి ఆమెని నెమ్మదిగా పరలోక యాత్రకి తీసుకెళ్తాడు. తర్వాత తన సన్యాసి అయిపోతాడు. అంటే నేను ఇట్లా అలా అవమని చెప్పటం లేదు, జరిగింది కథ కాదు. అంటే నిజంగా జ్ఞాన మార్గానికి వాళ్ళకి పరీక్షలు వస్తాయి, లేదా అది కాదు సిద్ధం. అంటే ఇప్పుడు మీరందరూ భయపడిపోవచ్చు, అదే రాఘవేంద్ర స్వామిలాగా మా ఆయన్ని మా ఆవిడికే అట్లా ఎవరు అది అంటే వాళ్ళంతా పీఠాధిపతులు అయ్యారు కదా. అట్లీస్ట్ మన జ్ఞానం మనం నేర్చుకోవాలా, పీఠాధిపత్యం లేకపోయినా అందరినీ ఉద్ధరించాడు. మనం కనీసం ఉద్ధరించుకున్నాం, అందరినీ చేయొద్దు, మేము చెప్పేది. సో ముందర ఎవరికి వాళ్ళు ఫస్ట్ మొదట నేర్చుకోండి ఆ జ్ఞానాన్ని. మనిషి జన్మైంది సార్థకం చేసుకోండి. యమధర్మరాజు ఏం చెప్తున్నాడు, నా ప్రవచనాల ద్వారా నామాల ద్వారా పరమాత్ముడు దొరకడు, దానిని అంతర్దృష్టితోటి నేర్చుకోమని చెబుతున్నాడు కఠోపనిషత్తులు. కాబట్టి ఈ 2 కళ్ళతో చూడటం కాదు, ఇంకో జ్ఞానచక్షు ఉండాలి మనకి. ఆ జ్ఞానచక్షువుని తెచ్చుకుని ఆ జ్ఞానచక్షువుని ఉపయోగించుకొని అంతర్ముఖులై ఆ పరమాత్మని సాధించిన వాళ్ళు మనసులోనే మాధవుడు ఉండగా మనలోనే ఉన్న మాధవుడిని చేరుకున్నప్పుడు మళ్ళీ జన్మ ఉండదు. అయితే మళ్ళీ జన్మ మాకు కావాలండి అంటున్నాం. మనం కావటానికి అంత ఈజీ కాదు, తేలిక కాదు మళ్ళీ జన్మ రావటం అనేది. ఎందుకంటే మన వెనకాల అనేక లక్షల కోట్ల మంది క్యూలో ఉన్నారు మనిషి జన్మ కోసం అర్రులు జాస్తూ. వాళ్ళందరినీ దాటి నీకు ఇవ్వడానికి నువ్వు ఏ స్పెషల్ చేసావని,
ఇంట్లో రోజు ఉల్లిపాయ కోసుకుని తింటే స్పెషల్ చేసినట్ట, అయితే పకోడీలు చేసుకుని తింటే స్పెషల్ చేసినట్ట? నువ్వు ఏ స్పెషల్ చేసావని నీకు మళ్ళీ మనిషి జన్మ ఇవ్వాలి? ఆ కుక్క నీకంటే నయం, ఎంతో విశ్వాసంగా ఉంటోంది, పడేసింది తింటోంది, పారేసింది తింటోంది. అది మనమేం చేస్తున్నాం? ఎన్నిట్లో కొట్టి, ఎన్నిట్లో బాధ పెట్టి, ఎన్నిట్లో ఏడిపించి తింటున్నాం. కాబట్టి పుణ్యం ఎవరు చేస్తున్నారు? మిగతా జీవులే చేస్తున్నాయి మనిషి కంటే. మనిషి జన్మించిన తర్వాత పరమాత్ముడి జ్ఞానం తెలుసుకోకపోతే తన యొక్క పుణ్యఫలాన్నంతా క్షీణింపజేసుకుంటున్నాడని తెలుసుకోండి. క్షీణింపజేసుకుని మళ్ళీ మనిషి జన్మకి రావాలంటే 84 లక్షల జన్మల క్యూలో ఉన్నావు. నానా యోనులలో పడాల్సిందే నువ్వు. నానా యోనుల దాకా ఎందుకు వెళతావు? ఇప్పుడే మామూలుగా తల్లి గర్భంలోకి రాకముందు నువ్వు తల్లి గర్భంలోకి ఎప్పుడు వస్తావు? ఆహారం ద్వారా వస్తావు. ఆవిడ తిన్న ఆహారం రక్తం కింద మారుతుంది. రక్తం శుక్ల శోణితాల కింద, వీర్యం కింద మారుతుంది పురుషుల్లో, శోణితం కింద స్త్రీలో మారుతుంది. సో ఆహారం, తిన్న ఆహారం, ఎన్ని ఆహారాలు మనం తింటున్నాం? ఆహారం కింద మారకముందు నువ్వు ఎక్కడున్నావు? చెట్లలో చామల్లో ఉన్నావు. చెట్లలో చామల్లో వెనకాల ఎక్కడున్నావు? నువ్వు మేఘాలలో ఉన్నావు, జలంలో ఉన్నావు, పృథివిలో ఉన్నావు, ఆకాశంలో ఉన్నావు, అంతరిక్షంలో ఉన్నావు. అక్కడి నుంచి పడుకుంటూ ఈ చెట్లల్లో చేమల్లో అన్ని రకాలైనటువంటి జంతువుల్లో తిరుగుతూ 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 వచ్చి ఎవడో పుణ్యాత్ముడి ఆహారం తింటే ఆ పుణ్యాత్ముడి వీర్యంలోకి నువ్వు వచ్చి పడితే ఆ పుణ్యమైన తల్లి నిన్ను గర్భంలో ఉంచుకుంటే ఇవాళ రేపు ఏ తల్లి ఒక్కడికంటే అది సిజేరియనే. లేదు, పిల్లలు లేరు, ఎవరిని కంటల్లా. మానవ జాతి నశించిపోతుంది. పోనీ మళ్ళీ నువ్వు మానవుళ్ళగా ఎట్ట పుడితే ఏమి పుణ్యం చేసుకుని ఏమి మోక్షం పొందుదామని అనుకుంటున్నావు? ఏం సాధిద్దామని అనుకుంటున్నారు? వృధా చేసుకుని మళ్ళీ ఈ జన్మకి ఈ దేహమే మంచిదని యోచన చేసి కామక్రోధములను కడకుదోసి అహంకారమును బట్టి అడచివేచి ఏమిటయ్యా నీ పొగరు, ఏమిటయ్యా నువ్వు సాధించావు ప్రపంచంలో? ఎన్నిటిని బాధపెట్టి మనం గొప్పగా జీవిస్తున్నామని మనకి తెలియట్లా. ఈ బంగారం వేసుకున్నామంటే భూతెల్లిని ఎంత వేస్తున్నాము, ఈ బట్టలు వేసుకుంటున్నామంటే ఎన్నిటిని బాధ పెడుతున్నామో మనకి తెలియటల్లా. ఎంతమంది కష్టాన్ని మనం తింటున్నామో మనకి తెలియటల్లా. అందుకని భగవద్గీతలో కృష్ణుడు ఒకటే మాట అంటాడు, కర్మ గహన, చాలా కష్టమైనది, లోతైనది, దాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. నోరు మూసుకుని యోగం చేసి కృతార్థుడివిక. యోగం తెలుసుకో. యోగస్థః కురు కర్మాణి అన్నాడు. యోగం చేసి కర్మ చేయి. ముందర కర్మ చేయటానికి నీకు అర్హత లేదు. యోగస్థుడివై కర్మ చేయమన్నాడు. పరమాత్ముడు యోగం నేర్చుకో. ఆ విధంగా కర్మ నా లిప్యతే. అప్పుడు నీ కర్మ నీకు అంటుకోదు. నేను గొప్ప జ్ఞానండి, పండితుడండి, చాగంటి అయినా సరే, గరికపాటి అయినా సరే యోగస్థుడై కర్మ చేయాల్సింది. వాళ్ళకంటే కూడా ఇంకా బాగా గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు. వాళ్ళైనా సరే యోగం నేర్చుకుందే కర్మ చేస్తే ఆ కర్మ లిప్యతే, నిన్ను అంటుకుంటుంది. నువ్వు ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటున్నావంటే ఎన్ని జీవాల మీద దాన్ని పరీక్షించారు? ఆ పాపం ఎవరు తీసుకోవాలి? ఎన్ని జీవాల మీద పరీక్షించిన తర్వాత నీకు ఒక కాస్మెటిక్ కింద నీకు వస్తుంది. ఒక లెదర్ బ్యాగ్ వేసుకున్నావంటే ఎన్ని జీవాలను ఏడిపిస్తున్నావు? ఆడవాళ్ళు షోకులు, మితిమీరిపోయినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాం. గొప్ప, ఈ విధంగా జీవించడం గొప్ప అనేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. అదులకి ఏంటంటే కౌపీనవంత కలు భాగ్యవంత అని పిచ్చోళ్ళు చెప్పారు. ఎవరికైతే గోచి ఉంటుందో, కౌపీనవంత కలు భాగ్యవంత అంటే ఎవరికైతే గోచి ఉంటుందో వాడే భాగ్యవంతుడు అన్నాడు. అరే ఎంత పిచ్చోళ్ళు వాళ్ళు! మనం ఎంత జ్ఞానులమండి! ఇంతంత సంపాదించుకుని మాకు లేదు అని ఏడ్చే జ్ఞానులం మనం. ఏమీ లేకుండా జ్ఞానులని చెబుతున్న వాళ్ళు మరి ఎవరు నిజమో మీరే తెలుసుకోండి, ఎవరు కరెక్టో మీరే తెలుసుకోండి. ఎటువంటి సంప్రదాయం నుంచి మనం ఎటువంటి సంప్రదాయానికి మారిపోతున్నాం, ఏం సాధిస్తున్నాం మనం అనేది ఎవరికి వాళ్ళు అంతర్మథనం చేసుకుని అంతర్యోగానికి సంసిద్ధులై నేర్చుకున్న వాళ్ళు దాన్ని మరుగున పెట్టద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కసారి అందించడానికే ఎవరికి కూడా ఛాన్స్ ఒకసారి ఇస్తారండి. వెంకటేశ్వర స్వామి ముందరికి దర్శనం అయిపోగా నేను తోసేస్తారా తొయ్యరా? అక్కడే నిలబడి నేను చూస్తానంటే ఉంచుతారా? గురు మార్గం నీకు చెప్పబడింది, నువ్వు వాడుకోలేదు, ఏం చేస్తావు? ఏమవుతుంది? నువ్వు చాలామంది గురు మార్గం దొరక నువ్వు ఇంటర్నెట్ చూడండి, అడ్డమైన సాధనలు చేస్తూ నిన్నొచ్చాడు ఒకడు కేకలు పెడుతున్నాడు.
చొక్కా జింపుకుంటున్నాడు, కొట్టడానికి వస్తున్నాడు. ఎందుకు వచ్చి? అది గురు సాధనే చేసుకున్నాడు ఆయన. మరి అటువంటి సాధన నేర్చుకుంటున్నాడు. 3 సంవత్సరాల క్రితం వచ్చాడు, అప్పటి నుంచి అదే సొంతంగా చేసుకున్నాడు. వచ్చింది బాబు సొంత పెత్తనం, సెల్ ఫోన్లు చూసి చేసుకోవటం. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం మనం అంతా? సో ఆలోచించండి. నిజం ఏంటంటే కృష్ణుడు కూడా ఉన్నాడు, రాముడికి కూడా ఉన్నాడు. వాళ్ళు బట్టి మళ్ళీ మనం సొంత గురువులు అవుతామండి మనం. ఏమండి? గురువు లేని విద్య గుడ్డి విద్య. ప్లీజ్ రిమెంబర్ దట్. నువ్వు మహాపండితుడు కావచ్చు, బ్రహ్మజ్ఞానివి కావచ్చు, జ్ఞానివి కావచ్చు. ఈవెన్ బ్రహ్మజ్ఞాని కూడా ఇప్పుడు చూడండి, శంకరాచార్యుడు ఉపదేశం తీసుకున్నాడా లేదా? ఎవరు? గౌడపాదాచార్య దగ్గర, ఇద్దరి దగ్గర తీసుకున్నాడు. అన్నమాచార్య ఉపదేశం తీసుకున్నాడు, ఇద్దరు. మరి వాళ్ళకి అంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళమా మనం? మన గురువు అక్కర్లేదని అనుకుంటున్నాం. ఐ కెన్ గో ఆన్ మై ఓన్, ఐ కెన్ డూ ఆన్ మై ఓన్ అనుకుంటున్నాను. నేను నా అంతటి నేను నేర్చుకోగలను, నేను గొప్పవాడిని. పైగా గురు మార్గానికి వచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేయటం ఏమిటిది? నేను బిజీ అండి, గురుగారికి అల్టిమేటం పంపిస్తాం, మీకేం తెలుసు అండి నా కష్టాలు అంటే. ఆయన కష్టాలు లేకుండా ఆయన పైకి వచ్చేసాడు. ఏమండి? రాఘవేంద్ర స్వామి కష్టాలు లేవు, ఇప్పుడు దేవుడుగా పూజింపబడుతున్నాడు. ఆయన కష్టాలు లేవా? రాముడికి ఎన్ని కష్టాలు, అడ్డమైన కష్టాలు పడ్డాడు రా బాబు. అంటే రాముడి కంటే ఎక్కువ కష్టాలు పడుతున్నామా మనం? ఆలోచించండి. ఏమండి? రాముడి కంటే ఎక్కువ కష్టాలు పడుతున్నాం మనం. మరి మా కష్టాలు ఉన్నాయి, మేము ఈ మార్గానికి రాలేమని ఎందుకు, ఏ నోటితో అంటున్నాం మనం? వాళ్ళంతా బుద్ధిహీనులా? ఆ మార్గం పట్టుకుని అన్ని కష్టాల్లో ముందుకెళ్ళిన వాళ్ళు బుద్ధిహీనులా? మనం ఎవరు? దయచేసి ఆలోచించండి. మానవ జన్మ మళ్ళీ రాదు, మృగ్యం ఇది, దుర్లభం ఇది. మళ్ళీ అట్టడుగు జన్మకి వెళ్ళకండి. మానవులుగా పుట్టిన తర్వాత మళ్ళీ జంతువులుగా పోవాలని కోరుకోకండి, దాన్ని వృధా చేసుకోకండి. పూజల్లో ఏం చేస్తున్నామండి మనం? మా అబ్బాయికి ఉద్యోగం రావాలండి అని జపం చేయటం, నాకు ఆరోగ్యం బాగుండాలని జపం చేయటం, ఇవన్నీ అడుక్కోవటం కాదా? ఎంతకాలం అడుక్కుంటావు? ఎన్ని ఇవ్వాలి నీకు? ఎంత ఇచ్చితే తృప్తి ఉంటుంది నీకు? నిన్ను పుట్టించాను, నీకు పెళ్లి చేశాను, మొగుడిని ఇచ్చాను, సంతానాన్ని ఇచ్చాను, సంతానానికి ఉద్యోగాలు ఇచ్చాను, సంతానానికి పెళ్లి చేశాను, మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు. ఇంకా మొన్న ఎవరో అడుగుతున్నారు నాకు మనవరాలు బాగా పుట్టాలని. ఏంటండి ఇది? అట్లా దేవుడు నీకు ఇస్తూనే పోవాలి. ఇంకోటి సంగతి ఆలోచించద్దు. ఆ కుక్క అడిగితే దానికి నోట్లో మట్టి కొట్టాలి, నీకు మాత్రం ఇస్తూనే పోవాలి. 4 బిల్డింగులు కట్టుకున్నావు, చాలా నీకు. ఆయన వాడు మొక్కుతూనే ఉన్నాడు, అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్. ఇది చిన్న కథ చెప్పి ఇంకా మీకు బోరు కొడుతుందేమో కాసేపు ఆపుతాను. భిక్ష చేసుకుంటూ ఉంటాడు. అయితే ఆ భిక్షలో వాడికి సరిగా ఇల్లు గడిచేది కాదు. 3 ఇళ్లలో ఏదో 3-4 ఇళ్లలో ఓపికన్నంత. ఆ ఇల్లు తిరిగితే ప్రతి ఒక్క ఆవిడే వేయదు కదండి. పక్కింటికి వెళ్ళు అని చెప్తాం. ఇప్పుడు ఇల్లు చేయి ఖాళీ లేదని పంపించేస్తాం కదా. భిక్షకు వస్తే మనం వెంటనే వేస్తామా? వేయం కదా. ఐఎమ్ వెరీ బిజీ, గో అని చెప్తాం. సో వాడు అట్లా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు వేస్తామంటే మిగిలిపోయింది పాచిపోయింది ఏదన్నా ఉంటే వేస్తాం. సరే, అందరూ అదే రాత్రి వండింది వెయ్యం. అది మళ్ళీ మధ్యాహ్నం ఎవరు భిక్ష వేయరు, మళ్ళీ సాయంత్రం అంటే రాత్రిని ఎవరు. అట్లా చాలా పేదరికం అనుభవిస్తూ ఉంటే ఎవడో ఒకడు సలహా చెప్పాట. అక్బర్ పాదుషా ఢిల్లీని పరిపాలిస్తున్నాడు, అతను చాలా దానకర్ణుడు, ఎట్లా గొట్లా ఆయన కళ్ళబడి ఆయన అడుక్కుంటే నీ జీవితం తెల్లారిపోతుంది. ఆయన ఏదో కొంత ఖజానాలోంచి కాస్త 1/4 కిలో బంగారం ఏదో తీసిస్తాడు, నువ్వు హాయిగా జీవితాంతం బతకచ్చు, ఈ అడుక్కు తిని ఎన్నాళ్ళు బతుకుతావురా అని ఎవడో సలహా చెప్పాడు. నా బోటి వాళ్ళు సలహా చెప్పాడు. ఉచిత సలహా చెప్తూ ఉంటాం కదా మనం కూడా, పక్క వాళ్ళకి సలహాలు చెప్పేటందుకు నీతులు ఉన్నాయని సలహాలు చెప్తూ ఉంటాం. సో ఆ విధంగా సలహాలు చెప్పేటప్పటికి వీడు ఏమనుకున్నాడంటే, సరే ఓకే ఎట్లా గొట్లా అక్బర్ దగ్గరికి వెళ్తాను నేను నేర్చుకుని వెళ్ళాడు. రాజభవనం దాకా వెళ్ళాడు. రాజభవనం దగ్గరికి వెళ్తే మనకి లోపలికి ఈజీగా పోనిస్తారా? పోనివ్వరు. పెద్ద పెద్ద గురువులు కూడా అట్లాగే ఈజీగా కాళ్ళు కూడా ముట్టుకొనివ్వరు, లోపలికి రానివ్వరు. ఫీజు కట్టాలి, ముందర లైన్లో నిలబడాలి. ఏమండి అట్లాంటి గురువులు ఉన్నారు కదా. ఊరికే ఉన్న గురువు దొరికేటప్పుడు వీడు అడ్డమైన గురువు అని మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది. అంతే కదా. సో మనకి టైం ఉండదు ఆయన చూడటానికి. వాళ్ళని చూడటానికి మనం టైం తీసుకుంటాం, డబ్బులు ఇచ్చే గురువుల దగ్గరికి మనం టైం తీసుకుని వెళ్తూ ఉంటాం. సో అలా వెళ్ళాడు. వీడు కూడా వెళ్ళేటప్పటికి అక్బర్ పాదుషా గొప్పగా మరి చక్రవర్తి అయ్యే
ఆయనకి వెళ్ళటానికి భటులందరూ అడ్డం పెట్టారు, శూలాలు అడ్డం పెట్టేస్తారు, లోపలికి పోనీలే. వీడు అక్కడ నిలబడ్డాడు. ఎలా ఎట్లా మరి నేను ఆయన ఎట్లా దర్శించుకోగలను? ఆయన ఎక్కడో లోపల అలవైకుంఠపురంలో ఆ మూల సౌధంబులో ఉన్నటువంటి ఆ అక్బర్ పాదుషాని నేను ఎలా చూడగలనని పాపం అక్కడ గేట్ దగ్గర నిలబడ్డాడు. ఎండ వచ్చేసింది, ఎండ సూర్యుడు నండి నెత్తికి వస్తే ఆ భటుడికి జాలేసింది. ఒరే, నువ్వు ఎంతసేపు నిలబడ్డా నిన్ను లోపలికి పంపించం, కాకపోతే నీకు ఒక ఉపాయం చెప్తాను. సాయంత్రం పూట 6:30 ఆ టైంలో అక్బర్ పాదుషా వాళ్ళు పాదుషా గారు బయటకు వచ్చి నమాజ్ చేస్తారు. పక్కనే ఇక్కడ మస్జిద్ ఉంది, అక్కడికి వచ్చి నమాజ్ చేస్తాడు ఆయన. ఆ నమాజ్ టైంలో ఆయన కళ్ళబడు, ఎట్టాగొట్టో కాళ్ళు పట్టుకో, వదలకు, ఆయన కొద్దో గొప్ప నీకు ఇస్తాడు, ఆ విధంగా నువ్వు హాయిగా బతకచ్చని అంటాడు. సరే వీడు కూడా ఇది మంచి ఉపాయంలాగానే ఉంది, పాపం వెయిట్ చేస్తాడు. అట్లాగే తిండి లేకుండా అక్కడ కూర్చుంటాడు. 6:30 సాయంత్రం 6 అయింది. ఈ అక్బర్ గారు బయటకు వచ్చాడు. అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్ అనుకుంటూ మసీదు దగ్గరికి వెళ్ళాడు. ఇట్లాగే ముజే దువా దే దేవ్ మేరా నాకు హిందీ రాదు, ఉర్దూ రాదులే. నా ప్రజలందరినీ క్షేమంగా ఉంచు అల్లాహో అక్బర్, నాకు ధనధాన్యాలు పుష్కలంగా ఇవ్వు అల్లాహో అక్బర్, నాకు ఆరోగ్యం బాగా ఇవ్వు అల్లాహో అక్బర్, నా జనానాలో ఉన్నటువంటి భార్యలందరినీ కాపాడు అల్లాహో అక్బర్ అని అంటున్నాడు వాడు. నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అల్లాహో అక్బర్ అరుస్తున్నాడు ఆయన. సరే వీడికి ఉర్దూ అరబీ భాష వీడికి, వాడు కూడా ముసల్మానే కదా. ఏమిటి ఇట్లా అడుక్కుంటున్నాడు ఈ పాదుషా, ఏమిటి ఇంత అడుక్కుంటున్నాడు వీడు? అరే వాడికి నాకు తేడా ఏముంది? వాడు చక్రవర్తి నాకంటే హీనంగా అడుక్కుంటున్నాడు, నేను ఇంకా 3 ఇళ్లలో అడుక్కుని ఊరుకుంటున్నా. వీడు ఇంకా అంతులేని కోరికలు అడుగుతూ నా జనాలలో, వాడికి 40 మంది భార్యలు ఉంటారు జనాలు, వాళ్ళందరూ బాగుండాలని అడుగుతున్నాడు. వాళ్ళందరికీ 100 మంది కొడుకులు ఉన్నారు, ఆ కొడుకులందరూ బాగుండాలనుకో, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు కావాలని కోరుకుంటున్నాడు, డబ్బులు కావాలి. అరే నాకంటే వీడు పెద్ద భిక్షగాడు. వీడు నిర్ణయానికి వచ్చాడు, వీడు నాకంటే పెద్ద భిక్షగాడు కదా, వీడి దగ్గర నేను అడుక్కోవటం చీ 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 చీ, వాడికంటే నేనే రాజుని 3 ఇళ్లలో ఎత్తుకొని ఊరుకుంటున్నా నేను. వీడు 60 ఇళ్లలో ఎత్తుకున్నా వీడు దాహం తీరి చావట్ల. చీ చీ చీ, వీడా పాదుషా, నేను అక్బర్ పాదుషా అనుకుని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు ఇది చెప్పానంటే, మన అడుక్కు తినటం అడుక్కునే మానవ జన్మకు వచ్చాం. కుక్కలాగా పుట్టినప్పుడు నక్కలాగా పుట్టమన్నాం, నక్కలాగా పుట్టినప్పుడు నీ పులిలాగా పుడితే బాగుండు అనుకున్నాం, పులిలాగా పుట్టినప్పుడు ఏనుగులాగా పుడితే బాగుండను, ఏనుగులాగా పుట్టినప్పుడు చెట్టు ఏదో అట్లా అంతకంటే గొప్పగా అడుక్కుని మానవ జన్మకు వచ్చాం. ఇప్పుడు కూడా అడుక్కోవటమేనా? గొప్పదైన శరీరం కలిగినటువంటి మానవ జన్మ ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని అడుక్కోవడానికి ఉపయోగిస్తావా, లేదా ఇందులో ఉన్న మాధవుడిని తెలుసుకుంటావా? అది నీవే. ఎంతకాలం పోస్ట్పోన్ చేస్తాం? ఇతరులకు ఉపయోగపడతావా? పరోపకారార్థం ఇదం శరీరం 2 చెప్పాడు. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన, ఈ దేహాన్ని దేవాలయంలాగా చూడు అని మాట తీసుకున్నాడు పరమాత్ముడు. ఈ శరీరాన్ని పరోపకారార్థమే వాడు, నీ కోసం వాడుకోకు. ఈ 2 కండిషన్స్ పెట్టి మానవ జన్మ ఇచ్చాడు. కానీ ఆ 2 కండిషన్స్ వదిలి మనం అడుక్కుంటూనే ఉన్నామనుకో, మళ్ళీ అడుక్కునే జీవనమే వస్తుంది కదా, అవునా? ఇప్పుడు అవి ఎంత అడుక్కున్నా మనం అడుక్కుంటోంది మేక, కొయ్యొద్దు నన్ను కొయ్యొద్దు ఏడుస్తుంది, ఊరుకుంటామా? చెవు బట్టి లాక్కొచ్చి కత్తితో నరుకుతాం కదా. సో మన పరిస్థితి కూడా అంతే అవుతుంది. కాబట్టి జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త 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 అన్నాడు. టైం అయిపోతున్నది. గురు మార్గం తెలిసిన తర్వాత దాన్ని వృధా చేయొద్దు. సత్వరమే గురువుని చేరు, ఆ మార్గాన్ని అనుసరించు, పాటించు, దాన్ని సాధన చేయి. సో అది చెప్పటం మీ చేత ఆచరింప చేయటం మా కర్తవ్యం అని గురుదేవులు సూచించటం వల్ల అనుకోవచ్చు. ఈ ముసలివాళ్ళు పడిపోతూ చావటానికి దగ్గరగా ఉన్నారు, వీళ్ళకేం మాయరు ఇంకా వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఏమిటి? ఇది మాటలా?
రాత్రి తెల్లవాళ్ళు అన్నాలు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, షామియానాలు, ఎంత ఏర్పాటు. ఇంతకుముందు ఆ విజయమ్మ గారు కూడా పాపం ఎంతో మొదట్లో మేము స్కూల్లో ప్రోగ్రామ్స్ కూడా చేసేవాళ్ళం, స్కూళ్ళకి వెళ్ళి యోగాలు నేర్పేవాళ్ళం. తీసుకొచ్చింది అసలు ఎంఏ. తర్వాత ఆవిడ మధ్యలో మారిపోయారంటే కారణం ఇప్పుడు మనం అనుకున్న కారణాలే ఆవిడ కూడా వచ్చాయి కారణాలు. సో కాబట్టి అయితే ఆ అనుబంధం మేము వదులుకోలేక అమ్మ తప్పకుండా రండి అని 3 సార్లు నుంచి కబురు పెడితే ఆవిడ సమయం తీసుకుని మా ఎందు దయతలిచి ఇప్పుడు రాలి మా ఎందు దయా కృపా కటాక్ష వీక్షణాలు మా మీద కుమ్మరించడం వల్ల, వారి భర్త సహకారం వల్ల, వారు కూడా చాలా గొప్ప పెద్ద మనిషి, వారు కూడా చాలా సేవ చేసిన వాళ్ళు. ఇంతకు ముందు 30 సంవత్సరాల పైన పుట్టపర్తి సాయిబాబా దగ్గర చేశారు. చాలా కష్టపడి పూనుకుంటున్నారు. ఇది 3వసారి ప్రోగ్రాం పెట్టడం. మీరు అనుకోవటం ఏముందండి కాసేపు కూర్చుని మాట్లాడటం కాదు. ఒక చిన్న ఇందాక పూజ, ఒక చిన్న హారతి నిర్వర్తించడానికి మనకి ఎన్ని అవసరమైనాయో మీకే తెలుసు. ఒక దీపం కావాలి, ఒక పండు కావాలి, ఒక హారం కావాలి, ఒక మనుషులు కావాలి, సో అగరబత్తి కావాలి, సో కర్పూరం కావాలి, అగ్గిపెట్టె కోసం ఆగిపోయింది ఇందాక, అలా వెళ్తే కానీ అగ్గిపెట్ట. సో అట్లాగే ఇదంతా కూడా ఇక్కడ ఇంత ఏర్పాటై మనం ఇంత స్థిమితంగా కూర్చోవాలంటే ఎంతోమంది సహాయపడ్డారని, ఆ సహాయాన్ని వృధా కాకుండా మీరంతా కూడా మంచి మార్గంలోకి రావాలని ఆశీర్వదిస్తూ, గురు మార్గంలోకి సత్వరమే రండి, ఆ మార్గంలోనే ప్రయాణం చేయండి. దొరికిన తర్వాత దాన్ని వృధా చేయొద్దు. అది అల్పమైనదిగా గురువు నా దగ్గరకు వచ్చి నన్ను బతిమాలుకుని చెబుతున్నాడు కదా అని తీసేయకండి, ఆ మాటని తీసేయకండి, దానిని మన్నించండి, మన్నించి మార్గంలో ప్రయాణించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వామి మీద 32,000 సంకీర్తనలు రాశాడు. అంటే ఆయన కట్టుకున్న నియమం ఏమిటంటే ఒక రోజుకి ఒక సంకీర్తన రాయాలి అని ఒక యజ్ఞంలాగా చేసి 32,000 సంకీర్తనలు రాశారు. అయితే ఆ అంతకాలం రాసినంతకాలము ఆయనకి దృష్టిలో వెంకటేశ్వర తప్ప ఇంకెవ్వరు లేరు. ఆ స్వరం ఒకటే, ఇంకొకటి లేదు. కానీ ఈ 32,000 సంకీర్తనలు రాసిన తర్వాత ఆయనకి తెలిసిన నిజం ఏమిటంటే వెంకటేశ్వర విగ్రహం లేదు అని తెలుసుకున్నాం. విగ్రహం కాదు, విగ్రహం లేదు, విశ్వప్రకాశునకు ఎలియేడలో నేడ శాస్త్రము గోహింప జన్మమిక నేడ విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేర విశ్వప్రకాశునకు. శాశ్వతునకు ఊహింప ఆయన ఎప్పుడు ఉన్నాడు, ఆయనకి జన్మేముంది. చునకు దివ్య విగ్రహమేడ ఆయానుకను అనుగాములే మర్చిపోయాను. వచ్చింది పాపం నాకు, మర్చిపోయాను. పరమాత్మ ఏదో అది తెలుసుకున్నాను కాబట్టి కనబడుతున్న విగ్రహం కాదు, లోపలన్నది వస్తు వేరు. ఆ నిజ వస్తువు మనలో కూడా ఉంది, అది తెలుసుకునే అవకాశం ఉంది. అవకాశం ఉపయోగించి ఉండే మనందరికీ అవకాశం, అది చెప్పడానికి ప్రయత్నించారు. తప్పులుంటే మన్నించండి, లోకాసం వస్తాకులేం పంచు. ఎందుకంటే నీ వలన సృష్టిలో ప్రమాదం జరగలేదు కనుక, ప్రమాదం జరగలేదు కాబట్టి. రెండవది, నువ్వు మానవకి వచ్చి నీచం తెలియకుండా నీకు తోచింది చేస్తూ అన్ని రకాల అధర్మ పనులు చేసుకుంటూ వస్తే నీకు అధోరంలో జన్మించే అధికారం వస్తుంది.
అదో ఏను తిర్యగ్యోనులు అంటారు భగవద్గీతలో. అంటే తిర్యగ్యోనులు అంటే అడ్డంగా ఉంటాయి. అడ్డంగా కాళ్ళు నాలుగు కాళ్ళు జన్మ గుర్తులు ఏంటంటే వాటన్నిటికీ వెన్నుపూస అడ్డంగా ఉంటుంది, నిలువుగా ఉండదు. మనకేమో నిలువుగా తేడా. ఇది మునుగు అందరూ చేసిన పని మనం చేసి మునులు చేసిన పని మనం చేసి పరమాత్మ ఉన్నాడు, ఆయన తప్పకి లేదు అని తెలుసుకుంటున్నావు. నీకు మంచి వాళ్ళు చేస్తూ వెళితే నీకు కనుక అయిందని నీకు స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. స్వర్గలోక ప్రాప్తి కొన్నాళ్ళు ఎయితిల్లో ఉండొచ్చు మనం హాయిగా. మూడవది అది. కానీ నాలుగోది ప్రహ్లాదులు, తర్వాత వివేకానందులు, అది వీళ్ళందరూ పుట్టుకతోనే ఉన్నది ఒకే విషయం, ఒకే వస్తువు, సత్యవస్తువు పరమాత్మ. అది తెలుసుకుని ఎవరైతే ఉన్నాడో అంటే వాడి వలన సమస్త సృష్టికి ఏ విధంగా హాని జరగకుండా కేవలం పరమాత్మ ఉన్నాడే నమ్ముతూ ఆచరిస్తూ ఎవడైతే వస్తున్నాడో వాడు మళ్ళీ జన్మకు రావాల్సిన అవసరం లేకుండా తనలో కలుపుకుంటాడు. అయితే ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఏంటంటే, నేను మళ్ళీ పొట్టి ఏమిటి తప్పు ఉంటుంటే ఈ మొదటి రెండింటిలో ఏది కోరుకుంటున్నావో దానికి జన్మ వస్తుంది, అనుమానం లేదు. నీకు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ పుట్టి మళ్ళీ ఇవన్నీ మెట్టిలు ఎక్కి ఎత్తిన ఎక్కి వైకుంఠ ఆడి కింద పడిపోదాం అనుకుంటున్నావా, దాంట్లో ఉంటాం నో ప్రాబ్లం. ఇది కాదు, ఆడించాలి, ఇచ్చిపోయాను ఎంతమందితో నువ్వు పుట్టినప్పటి నుంచి అన్నీ కట్టాలి అవునా కదా. మొట్టమొదటిలో తల్లి కడుపులో పోతున్నావు, అప్పటి నుంచి ఏడ్చి నువ్వు ఏడుపు ఇంత అంత కాదు. నువ్వు బయట వేస్తే చాలు నేను మళ్ళీ నిన్ను పాదాలు విడిచిపెట్టాను అని ఒప్పుకున్నావు. రాగానే అవతల తెలిపని ఆ విధంగా మనం వదిలేసి భగవంతుని వదిలేసి మనం పని చేసుకున్నాం. అప్పుడు మనకి మళ్ళీ జన్మ ఖాయం. ఎక్కువ నీ ఇష్టం, నీకు విసుగు లేదు చెయ్యి. ఇప్పుడు మనలో చాలామంది వివాహం చేసుకుని విసుగు చెందకుండా ఉన్నాడు, చాలామంది ఉన్నారు కదా. రోజు మొగుడు వాళ్ళని కొట్టుకుంటూ ఉంటారు కదా. నేను కొద్దిగా గట్టిగా మాట్లాడతాను. ప్రతిరోజు మొగుడు పళ్ళ కొట్టకుండా ఉంటారు కదా, చుట్టుకుంటూ ఉంటారు కదా అమ్మా. కొట్టుకుంటూ ఉంటారు ఖచ్చితం. ఊరికే చెప్పం పైకి ఆదర్శ పైకి యాక్షన్ చేయదు. కానీ ఎవరైనా మూడు పళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నాను, తిట్టుకున్నాను అన్నీ చేస్తున్నాను, వాళ్ళని నడుస్తున్నాను. అలా కాళ్ళు ఉంటే నువ్వు మళ్ళీ జన్మ రావు. ఇంకొకడు వ్యవహారం సత్యాన్ని వస్తాడు, నమ్మకం లేదు. అట్లాంటి విత్తమార్జన చేసి విరవీగుటకోని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు కూడరాదు కుడువబోడు పొద్దుగా మరుగైన భూమిలో పొలబెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలాచి దొరల కాను తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నేను మా శ్రీమతి మార్నింగ్ పొద్దున 4 గంటలకు వచ్చాను కాబట్టి లేటుగా రావడం జరిగింది, దానికి క్షమించడం జరిగింది. ఆ జన్మరాహిత్యంలో గురువు గారి యొక్క పాత్ర ఏముంటుంది? ఈ జన్మరాహిత్యం ఈ జన్మకే వస్తుందా, మళ్ళీ ఎన్ని జన్మలైనా మళ్ళీ తీసుకోవాల్సిందేనా? మరి ఈ జన్మలోనే ఆ భగవంతుడు జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తాడు. నేను వినలేదు, మీరు నా 3 మార్గాలు అని చెప్పారు, ఆ మార్గాలు ఏదో నేను వినలేదు. సో జన్మరాహిత్యంలో గురువు గారి యొక్క పాత్ర ఏంటి,
వారు మనను భుజం మీద వేసుకొని తీసుకెళ్తాడా, దాటించేస్తాడా భవసాగరాన్ని, లేకుంటే సాధన ద్వారా మనం పోవాలా? వెరీ గుడ్. మరి ఉపదేశం, వారి యొక్క ఉపదేశానుసారం సాధన చేసి మన ఏదైతే ఆత్మజ్ఞానం అంటే ఆత్మదర్శనం చేసుకోవడమే మోక్షం అంటారు. వెరీ గుడ్. అది ఏ జన్మలోనే సాధ్యం. యోగ మార్గం తీసుకుంటే నీకు జరిగే అవకాశం ఉంది. ఓకే, దానివల్ల ఏంటంటే జన్ముక్తులు జీవన్ముక్తులు అంటారు. అంటే ఆ యోగం యొక్క ఫలితాన్ని పొందిన తర్వాత నేను ఈ దేహం కాదు, నాలో ఉన్న చైతన్యం ఏదో ఉందో ఆ చైతన్యం యొక్క ప్రతినిధి అని తెలుసుకొని ఈ ప్రపంచం ఉన్న అన్నిటితోనూ కేవలం సాక్షిగా ఉండటం చేస్తే అది మోక్షం. అది కొంతమంది యోగం చేసి దేహం వదిలిన తర్వాత ఈ విదేహముక్తి ఆ విధంగా పొందవచ్చు. కొంతమంది జీవముక్తి ఇప్పుడు పొందావు కాబట్టి ఉన్న జీవితంతో కూడా అదే గాలిగా ఉండిపోవడం రెండోది. ఈ రెండు వేరు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. జీవనోక్తి అనేది హైయెస్ట్, జన్మరాహిత్యం అనేది హైయెస్ట్. అది ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చే ఒకరు లేదు. ఇంకోసారి జన్మలు ఆది అవి ఏమి రావు. ఎందుకంటే భగవద్గీతలో చెప్తారు, నా పరమాశాంతి ఉన్న ఆ పరమాంతాన్ని చేరిన తర్వాత ఇక ఏమీ లేకుండా దగ్గర ఉండిపోతామని. అంటే మళ్ళీ జన్మకు రావాల్సిన అవసరం లేదు. మోక్షం దాన్ని పొందినవాడు మళ్ళీ వాడికి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పొందుతున్నాం. ఎంతోమంది యోగులు అందరూ కూడా వాళ్ళు మోక్షాన్ని పొంది మళ్ళీ అవసరాన్ని బట్టి లోకాన్ని ఉద్ధరించడానికి వాళ్ళు జన్మ తీసుకువస్తారు. అందుకని ఆ విషయానికి వాడతారు వాళ్ళు. అంతేకాని మామూలుగా జన్మంతరం ఉండరు. నేను చెప్పాను ఆ విధంగా రావు. కానీ జన్మరాహిత్యం ఎవరైతే పొందాడో వాడు మళ్ళీ రావడం పరిస్థితి లేదు. అది ఒకేసారి జరుగుతుంది. అది ఈ జన్మలో అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కొలిచి అందరూ విడిదేగా బర్త్డే వీడిదే పెడతావా లేదా? అక్కడ రెడీగా ఉన్నారు, కేక్ కావాలి. हरे प्रभु जी जय जगदीश हरे, भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे। जय सद्गुरुदेव मंगल मनरे పతివ్రతలకును పరమ సంతోషమే గౌరీ వ్రతము పతివ్రతలకును సతతముగా సార్వభౌమాయ మంగళం. అక్షింతలు తీసుకొస్తే ఉంటే కాస్త వేద్దాం. ఆయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, గురు కటాక్ష ప్రాప్తిరస్తు, సర్వ విద్యా ప్రాప్తి.